హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మా రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే ఒక దోస రెసిపీ అండి. గోధుమ రవ్వతో ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. మిక్సింగ్ బౌల్‌లో వచ్చి అరకప్పు గోధుమ రవ్వ తీసుకుందామండి. బన్సీ రవ్వ అంటాం కదా, సన్నగా ఉంటుందన్నమాట. ఇది అరకప్పు తీసుకుందాము. ఇప్పుడు దీంట్లో వచ్చేసి అరకప్పు ఉంటాయండి నీళ్ళు. వీటిని నేను నేరుగానే యాడ్ చేశాను. మెజర్మెంట్ ఏం వేయలేదు. కానీ అరకప్పు దాకా అయితే ఉంటుందన్నమాట. వేడి వేడిగా ఉన్న నీళ్ళు యాడ్ చేసుకుందాము. అప్పుడే మనకి రవ్వ మంచిగా నానుతుందండి. కలిపేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. మనం వేడి వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నాం కాబట్టి. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి, రవ్వ చక్కగా నానిపోయిందనమాట, ఉబ్బింది బాగాను. ఇప్పుడు దీన్ని వచ్చేసేసి మనం మిక్సీ జార్ తీసుకుందాము. దాంట్లోకి వేసేసుకుందామండి రవ్వని. ఈ రవ్వ అంతా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మరమరాలు ఉంటుంది కదా, మురుముర అంటాము, దాన్ని ఒక కప్పు వేసుకుందామండి. డైరెక్ట్గానే మనమేమి కడగలేదు, నానపెట్టలేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా వేసేసుకుందాము రవ్వతో పాటు. తర్వాత 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందాము. ఇప్పుడు ఒక పావు కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందామండి దీంట్లో. యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చూడండి ఇలా ఉండాలన్నమాట. ఫైన్గాను చేసి తెచ్చుకుందాము. ఫైన్ పేస్ట్ పట్టుకొచ్చుకున్న తర్వాత దీంట్లో వచ్చి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకుందాము. మైదా వల్ల ఏంటంటే మనకి దోశ అనేది చక్కగా వస్తుందన్నమాట. పేపర్ దోశలాగా వస్తుందండి. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాము. షుగర్ వేయటం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుందన్నమాట దోశకి. వేసిన తర్వాత ఒక పావు కప్ అయితే నీళ్ళు యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని చూడండి చక్కగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని తెచ్చుకున్నాము. దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము. మిక్సింగ్ బౌల్లోకి వేసేసి చూడండి చక్కగా ఎక్కడ ఉండలు కానీ ఏం లేకుండా ఇలా పట్టుకొచ్చుకోండి మిక్సీలో పిండిని. ఇప్పుడు దీంట్లో ఇంకా 1 టేబుల్ స్పూన్ నీళ్ళు అయితే పడతాయండి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని కలిపేసేసుకుని మంచిగా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి దీన్ని మంచిగా కలిపేసుకున్నాక వంట సోడా వేసుకుందామండి. ఒక 2 పించ్ ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా వేసుకుందాము. వేసేసి చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని దోస పెనం వేడి చేసుకుందాము. వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి. దీన్ని టిష్యూ పేపర్తో చక్కగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఒక దోస పిండి వేసేసుకుని దాన్ని చక్కగా పల్చగా మనం పేపర్ దోశలాగా వేసుకుందాము. చూడండి ఎంత చక్కగా వస్తుందో పేపర్ దోశలాగాను. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి పైన. చక్కగా మనకి కింద మంచి కలర్ వస్తుందండి, బ్రౌన్ కలర్గా చూడండి. ఇలా వచ్చిన తర్వాత రెండో పక్కేం తిప్పాల్సిన అవసరం లేదండి, మంచిగా ఫ్రై అయిపోయింది. దీన్ని జస్ట్ రోల్ చేసేసుకుందాం అంతేనండి. చూడండి ఎంత చక్కగా పేపర్ దోశలాగా వచ్చిందనమాట, క్రిస్పీగాను. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపెడతానండి. ఇప్పుడు వేడి పెనం మీద జస్ట్ నీళ్ళు మనం అప్లై చేసుకుందాం. స్ప్రింకిల్ చేసుకోండి, చిలకరిచ్చారంటేనే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక గరిటె పిండి తీసుకుని పల్చగా తిప్పుకుందామండి దాన్ని.
చాలా ఈజీ అండి. మీరు దోసపిండి ఏమి లేకపోయినా అప్పటికప్పుడు చక్కగా టేస్టీగా గోధుమ రవ్వతో ఇలా ట్రై చేసి చూడండి. పేపర్ దోసల్లాగా చక్కగా వస్తే మీరు కావాలంటే ముద్ద అట్లులాగా కూడా వేసుకోవచ్చండి దీన్ని. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. దీన్ని చక్కగా రోల్ చేసేసి తీసేసుకున్నాము. చట్నీతో సర్వ్ చేసుకుందామండి. ఈరోజైతే నేను పల్లీ చట్నీ చేసుకున్నాను. ఒక చూపెడతాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో క్రిస్పీగాను. చూడండి తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.